అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సమస్య ఉందా? ఉంటే ఆ సమస్య ఎటువంటిది? వ్యక్తిత్వ సమస్య ఏమైనా ఉందా ఆయనకు? లేదా వ్యూహాత్మక సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేదా ఆయన చుట్టూ ఉన్న వ్యవస్థ లోపమా? వ్యవస్థదే సమస్య? ఇది వైసీపీ వాళ్ళు ఒకసారి చూసుకోవాల్సిన అంశం. ఎందుకంటే చెప్పిందే చెప్పడం. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా ఒక 30 ప్రెస్ మీట్లు పెట్టుంటారు. 30 సార్లు ప్రెస్ మీట్లు పెట్టుంటారు. అలాగే సుమారుగా ఒక 40 నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించుంటారు. అంటే రకరకాల నియోజకవర్గ కార్యకర్తలను తన తాడేపల్లి ఆఫీస్‌కి పిలిపించుకొని వాళ్ళతో రివ్యూ చేసుంటారు. వాళ్ళతో మాట్లాడి ఉంటారు. అలాగే ప్రజలకు సంబంధం లేకుండా ఏదో కార్యకర్తలకు ఏ జైలు దగ్గరకో, ఎక్కడికో రకరకాల సందర్భాల్లో ఒక 10 ఉంటారు. అంటే ఓవరాల్‌గా ఆయన ప్రెస్ మీట్లు, ఆయన పరామర్శలు, ఆయన జైలు యాత్రలు, ఆయన నియోజకవర్గ సమీక్షలు అన్నీ కలిపి ఒక 90 నుంచి 100 ఉంటాయి. వీటన్నింటిలో ఆయన రిపీటెడ్‌గా మాట్లాడుతున్న పాయింట్లు ఎక్కువగా ఉన్నాయి. సూపర్ 6 అమలు చేయలేదు అండ్ చంద్రబాబు గారు మోసం అండ్ అమరావతిలో లూటీ ఇవన్నీ పదే పదే అదే చెప్తూ ఉన్నారు. సరే అది ఆయన విధానం అనుకుందాం. ఆ పార్టీ విధానం, ఆ పార్టీ పాలసీ అదే అనుకుందాం. అయితే మావిగన్ ఉంది కదా! సో రాజధాని మావిగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తున్న కొత్త రాజధాని. గతంలో 3 రాజధానులు అన్నారు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడేమో మావిగన్ అన్నారు. సో దీన్ని జనం యాక్సెప్ట్ చేయట్లేదు అనేది వాస్తవం. జనంలో ఇది నవ్వులాటకు గురైంది అనేది వాస్తవం. వైసీపీలో కూడా 50-50గానే ఉంది అనేది వాస్తవం. ముందు జనం యాక్సెప్ట్ చేయాలంటే వైసీపీ కార్యకర్తలు పూర్తిగా దాన్ని ఓన్ చేసుకోవాలి. మావిగన్ని వైసీపీ కార్యకర్తలు పూర్తిగా ఓన్ చేసుకోవాలా. వాళ్ళకే కన్ఫ్యూజన్‌లో ఉంది. అరే గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నాము. ఇప్పుడేమో రాజధాని నిర్మాణం పనులు, అమరావతి పనులు జరుగుతుంటే 62,000 కోట్లతో అమరావతి నిర్మాణ పనులు జరుగుతుంటే ఇప్పుడు మావిగన్ అంటున్నాము. అంటే ఏదో ఒకటి పెట్టి ఆ అమరావతిని అడ్డుకోవడం తప్ప ఏదో ఒక పేరు చెప్పి మాకంటూ ఒక పద్ధతి, మాకంటూ ఒక దారి లేకుండా పోయింది అని చెప్పి మావిగన్ విషయంలో వైసీపీ కార్యకర్తలోనే ఒక రకమైన అనుమానాలు, గందరగోళం ఉంది. సో వాళ్ళు పూర్తిగా ఓన్ చేసుకుంటే జనంలోకి తీసుకువెళ్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్‌లో ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారికి గుండెపోటు వచ్చేస్తది మావిగన్ అనే పేరు వింటే అనేటట్టు చెప్తున్నారు. అంటే జనం వ్యతిరేకిస్తున్న 2019 ఎన్నికల్లో అద్భుతమైన పోరాటంతో, అద్భుతమైన వ్యూహంతో, అద్భుతమైన మొండి పట్టుదలతో జనంలోకి వెళ్ళి మాస్ ఇమేజ్‌తో గెలిచారు. 151 సీట్లు గెలిచారు. 2024 వచ్చేసరికి 11 సీట్లకే పడిపోయారు. అలా తన రాజకీయ పతనం వెనుక, తను అధికారం కోల్పోవడం వెనక సమస్య ఏమిటి అనేది ఇప్పటికీ ఆయన తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయడం లేదు. సో అందుకే ఆయనకు వ్యక్తిత్వ లోపం ఉందా, వ్యూహాత్మక లోపం ఉందా, వ్యవస్థీకృత లోపం ఉందా అనేది సెట్ చేసుకోవాలి. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే మనకు 2 కోణాలు కనిపిస్తాయి. ఒకటి మొండి పట్టుదల. ఏదైనా అనుకున్నారంటే చాలా పట్టుదలగా సాధించే తత్వం. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. 2 జనంలో జనాకర్షక మాట తీరు కావచ్చు అండ్ జనంలో మంచి మాస్ ఇమేజ్ కొన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఏంటవి ఆ ఎక్స్‌ప్రెషన్స్ కావచ్చు, ఆ డైలాగులు కావచ్చు, మాస్ ఇమేజ్ అంటే కొన్ని వర్గాలు, నేను అందరిని అనట్లేదు, కొన్ని వర్గాలు ఆకట్టుకునే స్వభావం ఉంది. సో మాస్ ఇమేజ్, మాస్ పాలిటిక్స్ చేయగల లీడర్‌షిప్ ఉంది. అండ్ ఏదైనా సరే సాధించగల పోరాట పటిమ, పట్టుదల, మొండితనం ఉంది. ఇవన్నీ ఉన్న వ్యక్తికే విమర్శలు తీసుకోలేని వ్యక్తిత్వం ఉంది. నెగటివిటీని యాక్సెప్ట్ చేయలేని వ్యక్తిత్వం ఉంది. చుట్టూ ఒక క్వార్టర్‌ని నిర్మించుకొని వాళ్ళేం చెప్తే అదే నిజం, లేదా తను చెప్పిందే వాళ్ళు వినాలి అనుకునే చెప్పుడు మాటలు వినే తత్వం ఉంది. ఇలా కొన్ని అవలక్షణాలు ఉన్నాయి. ఈ అవలక్షణాలు ఆయనకున్న మంచి లక్షణాలు 2019లో గెలిపించాయి. ఆయనకున్న అవలక్షణాలు 2024లో ఓడించాయి. మంచి లక్షణాల కంటే చెడు లక్షణాలు ఎక్కువైపోయి అవి 2024లో దెబ్బతీశాయి. సో ఎవరైనా నాయకుడు మళ్ళీ గెలవాలి అనుకున్నప్పుడు తనలో ఉన్న మంచి లక్షణాలను పెంచుకొని చెడు లక్షణాలను తగ్గించాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తనను ఏవైతే దెబ్బతీసాయో అవే దారిలో ఇంకా ఉన్నారు. అదే వ్యవస్థ కొనసాగిస్తున్నారు. అదే క్వార్టరీ, అదే చెప్పుడు మాటలు, అదే కంటెంట్. ఆయన ఏదైతే మైండ్‌లో ఆలోచన వస్తుందో దాన్ని జనం మీదకు రుద్దేయడమే బలవంతంగా. అరే జనం యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? జనం యాక్సెప్ట్ చేస్తేనే కదా రేపు పొద్దున ఓట్లేసేది. అది పట్టించుకోవట్ల. అప్పుడు 3 రాజధానుల విషయంలో అదే చేశారు. ఇప్పుడు మావిగన్ విషయంలో అదే చేస్తున్నారు. తన మైండ్‌లో ఏదో ఒక ఆలోచన రావడం, అది రాష్ట్రానికి ఉపయోగపడుద్దో లేదో స్టడీ చేయకుండా, తన చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడకుండా,
పార్టీలో కీలక నాయకులతో, ప్రజా సంబంధాలు ఉన్న నాయకులతో మాట్లాడకుండా, చర్చించకుండా, ఒక నిర్ణయానికి రాకుండా ఎడాపెడా ప్రెస్ మీట్‌లో చెప్పేయడం, దాన్ని బలవంతంగా ఇంప్లిమెంట్ చేసేయడం, సొంత మీడియా, సోషల్ మీడియా ద్వారా రుద్దించడం, బలవంతంగా రుద్దించడం ఎక్కువైపోయింది. సో, ఇది ఆయన వ్యక్తిత్వాన్ని రాజకీయంగా దెబ్బతీస్తోంది. అండ్ వ్యూహం లేకపోవడం. సో, దానికి లింకు. అలాగే వ్యవస్థీకృత లోపం. ఆయన చుట్టూ ఉన్న వ్యవస్థే బహుశా లోపమేమో. చూడండి, గతంలో ఉన్న బలమైన నాయకులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేరు. వైసీపీలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి చాలామంది నాయకులు, విజయసాయిరెడ్డి గారు పాపం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైలుకు వెళ్ళొచ్చారు. ఆయనతో పాటు A2గా ఉన్నారు. పార్టీలో నెంబర్ 2గా ఉన్నారు. చూడండి, పార్టీ ఓడిపోయాక ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు. అదేమి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో కాదు. ఆయనకు జరిగిన అవమానాలు తట్టుకోలేక ఇంక పార్టీలో ఉండలేము, ఈ పార్టీ గెలవదనే నమ్మకంతో వెళ్ళిపోయారు. సొంత తల్లి, సొంత చెల్లి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి బయట ఉన్నట్టేగా. సొంత చెల్లి వేరే పార్టీలో ఉండడానికి రీజన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం నచ్చకే, చుట్టూ ఉన్న వ్యవస్థ నచ్చకే కదా. అండ్ నమ్ముకొని విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్ళు బయటకు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? విజయసాయిరెడ్డి గారు ఒక్కరే కాదు, అటువంటి వాళ్ళు ఒక 10 మంది పేర్లు చెప్పొచ్చు మనం. సో, వాళ్ళందరూ వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఒకటి, చెప్పుడు మాటలు, చుట్టూ ఉన్న వ్యవస్థ బాలేదు. 2, తను ఏమనుకుంటే అదే వాళ్ళ చేత చెప్పించి, అదే మీడియాలో రాయించి పదే జనంలోకి ఎక్కించడం. సో, వ్యక్తిత్వంలో లోపాలున్నాయి, వ్యూహాత్మకంగా లోపాలున్నాయి, వ్యవస్థపరంగా లోపాలున్నాయి. వీటిని సరి చేసుకోలేకపోతే మాత్రం ఎంత అవకాశం ఉన్నా, నిజానికి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. రాయలసీమ ప్రాంతంలో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది. కొన్ని సామాజిక వర్గాల్లో మొదలైంది. అండ్ మహిళల్లో కూడా కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది. సో, ఆ వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం ఉంది. ఈ 3 సంవత్సరాలు ఆయన మాస్ పాలిటిక్స్ చేయొచ్చు, చేస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉంది. కానీ చేయట్లేదు. ఆ లక్షణాలు కనిపించట్లేదన్నమాట. అందులోకి 2024లో ఓడిపోయిన తర్వాత పబ్లిక్ రిలేషన్స్ పూర్తిగా తగ్గించారు. 2019కు ముందు జగన్మోహన్ రెడ్డి గారేంటి, 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారేంటి. 19 నుంచి 24 వరకు ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా జనంలోకి వెళ్ళింది ఏమీ లేదు. హెలిప్యాడ్ ఎక్కడం, హెలిప్యాడ్ దిగడం, అక్కడ నుంచి పరదాలు కప్పే రోడ్లోంచి, బ్యారికేడ్లు, పరదాలు ఉన్న రోడ్లోంచి నేరుగా పబ్లిక్ వెన్యూకి వెళ్ళడం, అక్కడేవో 4 మాటలు మాట్లాడడం, మళ్ళీ అలా వచ్చేయడం తప్ప పబ్లిక్ ఇంటరాక్షన్, పబ్లిక్ని కలవడం ఏమీ లేదు. సిద్ధం సభలను ఒక 4-5 పెట్టారు ఎన్నికలకు ముందు. సో, ఇప్పుడు కూడా అదే. అంటే పబ్లిక్ రిలేషన్స్ తగ్గిపోయాయి. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రస్తుతానికి రాజకీయంగా రిస్క్లో ఉన్నారన్నమాట. థ్యాంక్ యూ.